ఇంకా ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, నిన్న శ్రీశైలంలో జరిగిన శివభక్తుల మీద లాఠీ చార్జ్ అయితేనే ఇవన్నీ కూడా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు కూడా ఒకటే తెలుసుకోవాల్సింది. రాజకీయాల కోసం దేవుని వాడుకుంటే మాత్రం ఒకవేళ మీరేదో మాట్లాడేటప్పుడు ఏదో ఒకవేళ మా మీద ఒక 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 2 నెలలో 3 నెలలో ఒక 4 నెలలో మా మీద మాట్లాడచ్చు, కానీ దేవుడు అనేవాడు నిజానిజాలు తేల్చేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో వదిలిపెట్టాడు. అది చంద్రబాబు నాయుడు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పుడు కూడా లడ్డు విషయంలో మాత్రం ఇంత జరిగినా కూడా సిబిఐ రిపోర్ట్ ఇచ్చినా, ఇంకొకరు అందరు రిపోర్ట్లు ఇచ్చినా కూడా ఇంకా ఈ విధంగా ఇంత దిగజారి తెలుగుదేశం నాయకులు మాట్లాడుతుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్లకు దేవుడు ఖచ్చితంగా శిక్షించాలనేది మాత్రం మనం దేవుని కూడా కోరకాలి. ఇట్లా దేవుని రాజకీయాలు వాడుకుండే రాజకీయ నాయకులు మాత్రం దేవుడు క్షమించకూడదని మాత్రం ఖచ్చితంగా కోరకాలి. లేనిపోని అబద్ధాలు. ఒక ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలోనే ఒక పవిత్రమైన దేవస్థానం. అందరూ కూడా హిందువులు అందరూ వచ్చేవాళ్ళు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా తప్పు. లాస్ట్ మొన్నటి వరకు జంతువు కొవ్వు కలిసింది. మళ్ళా యమగనూరు మీటింగ్లు వచ్చి ఒకటేసారి బాత్రూంలో కలిపే కెమికల్స్ వాడుతాను అంటే దేవుని అంటే ప్రసాదాన్ని ఇంత దిగజార్చే మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఈ రాష్ట్రంలో మొత్తం దేశంలోని హిందూ సోదరులారా ఒక్కసారి ఆలోచించండి. మనల్ని ఎంత హిందువులమై ఉండి మన దేవుని ప్రసాదాలు ఈ విధంగా కించపరిచే పరిస్థితులు ఉంటే విశ్వ హిందూ పరిషత్తులు అదేవిధంగా దేవుని కోసం మొత్తం ఎలక్షన్ల ముందర మాత్రం రామ మందిరం కట్టినామని చెప్పి ఊళ్ళకి అందరికి కూడా అత్యంతలు మేము అక్కడి నుంచి తెచ్చినామని ఎలక్షన్ల ముందు పంచిన రామభక్తులారా మీరందరూ ఏం చేస్తున్నారు? ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డుకి ఇంత అన్యాయం జరుగుతుంటే కేవలం ఎలక్షన్ల కోసమేనా ఈ స్టంటు? చూడండి ఒక్కసారి హిందువులారా, ఒక్కసారి మీరందరూ మేల్కోండి. ఇది ఒక్కసారి ఇట్లా జరుగుతుంటే మన హిందూ దేవుల మీద ఉండే మనం అంత భక్తి ఉండే మన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఈ విధంగా దిగజార్చి మాట్లాడే వాళ్ళని మనం ఏం ఆలోచన చేసుకోవాలో మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాలని హిందూ సోదరులు అందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఎప్పటికైనా విశ్వ హిందూ పరిషత్తులు బయటకు వచ్చి కనీసం ఈ దేవుని ఇప్పటికైనా కూడా ఈ లడ్డు ప్రసాదాన్ని గురించి ఎక్కడ మాట్లాడకుండా మీరు బలమైన కౌంటర్ ఇవ్వాలని కూడా వాళ్ళందరినీ కూడా కోరడం జరుగుతుంది. ఒకసారి తెలుగుదేశం నాయకులు కూడా తెలుసుకోవాల్సింది ఒకటే, మీరు లాస్ట్కు చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డును ఇంకా దాంతోపాటు శ్రీశైలం లడ్డు గురించి కూడా వ్యాఖ్యానం చేయడం జరిగింది. అంటే ఎందుకు అంత వయస్సు ఉండి అంత అపారమైన అనుభవం ఉండేవాడు ఎందుకు ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉండడం జరుగుతుంది. మొత్తం అటెండ్గా మీరు శ్రీశైలం మాట్లాడితేనే శివభక్తులకు మీ మీద నిన్న లాఠీ చార్జ్ అంటే శ్రీశైలం శివుడు కూడా మీరు నన్ను గురించి నా ప్రసాదాన్ని గురించి అనవసరంగా మాట్లాడినట్టు మీకు కూడా ఇది ఒకటి శాంపిల్గా చూపిస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి అంతకుముందు ఆల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కూడా ఈ రాష్ట్రంలో ఉండే మాది ఎక్కడ కూడా కల్తీ జరగలేదని మొత్తం వాళ్ళు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అటువంటిది వాళ్ళ మాట నమ్మాలా లేకుంటే చంద్రబాబు నాయుడు గారి మాట నమ్మాలా? మనం ఒకసారి ఆలోచించాలి. అందుకే మనం అందరం కూడా మన దేవుణ్ణి మన హిందూ దేవుళ్ళని కొలిచే ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సంఘటనను మనం అందరం కూడా ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా అందరి దేవుళ్ళను ఈ దేవుడు ఆ దేవుడు అనేది కాదు, అందరి దేవుళ్ళను మనం గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మనం ఇటువంటిది ఇంకా ఇప్పటికైనా తెలుగుదేశం వాళ్ళు కనీసం మీకు అన్ని రిపోర్ట్లలో కూడా ఏం లేదని తెలిసిన తర్వాత మాట్లాడితే ఆ దేవదేవుడైన వెంకటేశ్వరు కూడా మిమ్మల్ని క్షమించరు. కాబట్టి మీరు ఇప్పటి నుంచైనా దీని గురించి మాట్లాడడం వదిలిపెట్టమని మనం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.